युक्ताहारं प्रपद्यते युक्तचेष्टस्य कर्मसु युक्त स्वप्नेन बोधस्य योगी भवति दुःखः योगी भवति दुःखः. दिव्यात्म स्वरूपुलारा, embodiments of divine spirit. ఆహార విహారములు యందును ఆచార వ్యవహారములు యందును పనులు చేసే తీరులు యందును నిద్రాదులు యందును మితమైన భావము కలిగి ఉండుట, స్వభావం కలిగి ఉండుట ఇది అత్యవసరం. In matters of food, habits, traditions, movement, actions, sleep, there should be some limits. దీనిని బుద్ధుడు తన శిష్యులకు ప్రబోధిస్తూ వచ్చాడు. This was taught by Buddha to his disciples. Be always moderate. Never go to excesses. Buddha said, be always moderate, never go excess. మితము అన్నింటి ఎందుకును అతి హాయి. Moderation confers bliss in every possible way. అమితమైన అన్ని చర్యలు ఎందుకును కొంత అశాంతిని అందుకోవలసి వస్తుంది. Excessive activity gives you restlessness. ఈనాటి మానవుడు తీసుకునే ఆహారములు యందు మితమైనటువంటిదే లేదు. The food taken by man today seems to have no limits whatsoever. ఏది చిక్కితే అది, ఎక్కడ పడితే అక్కడ తాను భుజించటం చేత ఆరోగ్యమును కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because he eats whatever that is available wherever that is possible. చెత్త కుండీలో చెత్త వేసినట్టుగా నిరంతరము మానవుడు తన కడుపును నింపుకోవటంలోనే కాలము గడిచిపోతుండాలి. Man is spending time as if filling the garbage with the dust. దీనివల్ల ఆరోగ్యము చెడిపోవటమే కాక జీర్ణకోశం కూడాను కొంత దెబ్బతింటున్నది. The health in general gets spoiled and also the digestive system in particular. ఆరోగ్యమునకు ఆహారము అత్యవసరము. For health, food is essential. ఈ ఆహారము సక్రమమైనటువంటిదిగాను సరి అయినటువంటిదిగాను కేవలము శుద్ధమైనటువంటిదిగాను ఉండాలి. This food should be appropriate, pure. ఇంతియే కాక మానవుడు తాను భుజించే ఆహారమునందు అనేక విధములైనటువంటి క్రొవ్వు పదార్థాన్ని కూడాను తీసుకోగలుగుతున్నాడు. Man also consumes lot of fat in food. ఈ అమితమైన ఆహారం చేత టాక్సిస్ తర్వాత కొవ్వును పెరిగిపోవటం చేత అనేక విధములైనటువంటి విష సంబంధమైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నాడు. Because of excess of fat content, he suffers from severe diseases. ఈ టాక్సిస్ ఈ మనసులో కొంతవరకు ఉండటం చేతనే మానవత్వమును కొంతవరకు దిగజారిపోతుండాలి.
Because of this, this goes to the head also, the human value goes down. మానవుడు క్రొవ్వు పదార్థములను అమితంగా భుజించకూడదు. We should not consume more of fat. మాంసము మద్యపానాదుల చేత తన ఆరోగ్యమును అమితంగా కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because of meat eating and drinks. దీనివల్ల అనేక విధములైనటువంటి యొక్క వ్యాధులు మానవునికి చేకూరుతున్నవి. For that reason, man is suffering from various forms of diseases. ఇప్పుడు మనము జరుపుకునేటువంటి సెమినారు గుండెను గురించి, ఈ గుండె యొక్క ప్రభావమును గురించి, ఈ గుండె యొక్క పరివర్తనను గురించి, పరిహారమును గురించి అనేక విధములుగా చర్చించటము, ఊహించటము, సంప్రదించటము జరుగుతూ వస్తుండాలి. In this present seminar on heart diseases, we are going to discuss in detail the effects of heart, the diseases, the solution, and also consult mutually. దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. This is called open heart surgery. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result out of this? ఈ ఆపరేషన్ వల్ల ఈ గుండె జబ్బు సంపూర్ణంగా నయం కాగలుగుతున్నదా? Because of this operation, do you find total cure of the heart disease? అట్లు కాకుండా ఈ ఆపరేషన్లు చేసే ప్రయోజనం ఏమిటి? Otherwise, what is the use in conducting open heart surgery? లక్షలు ఖర్చులు పెట్టి కేవలము శాశ్వతంగా నయం కానటువంటి యొక్క ఈ ఆపరేషన్ చేసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అనేక ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి లోకములో. In this world, so many questions are raised. By spending lakhs and lakhs of money without finding permanent cure, what is the use of this operation? ఇక్కడ గుండె ఆపరేషన్ అనగా కొంత మనము విచారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. Here there's a lot to inquire about this heart surgery. మానవుని దేహమునందు ఉండేటువంటి యొక్క వివిధ అంగములకు గుండెకు చాలా వ్యత్యాసం ఉంటున్నది. There's a lot of difference between heart and other organs of the body. దేహములో ఉండేటువంటి మిగిలిన అంగములు ఏమాత్రము కదలవు. The other organs do not move. గుండె నిమిషమునకు 70 పర్యాయములో 80 పర్యాయములో కొట్టుకుంటుంటాది. The heart beats 70 to 80 times every minute. ఇది నిరంతరము కదులుతూ ఉంటుంటాది. It moves, it beats all the time. ఈ కదిలేటువంటి యొక్క గుండె పైన ఆపరేషన్ చేయటం అనేటువంటిది ఇది అసంభవము. It's not possible to conduct heart surgery where the heart beats continuously. పోనీ ఈ గుండెను కదలకుండా ఉన్నట్టుగా చేసుకుని ఆపరేషన్ చేయడానికి అవసరమవుతుందా? సాధ్యమవుతుందా? Is it possible to conduct heart surgery while keeping it steady? ఈ గుండెను నిలిపి ఆపరేషన్ చేయవలనంటే కేవలము ప్రయత్నిస్తే 2 నిమిషములో 3 నిమిషములో ఈ గుండెను నిలపవచ్చునే తప్ప అంతకంటే అధికంగా నిలపడానికి వీలు కాదు. You can arrest the heartbeat for 2 minutes or 3 minutes, not more than that. ఈ 2-3 నిమిషముల్లో ఆపరేషన్ అసాధ్యము. It is impossible to conduct the heart surgery within this short span. అట్లయినప్పుడు ఈ గుండె యొక్క ఆపరేషన్ ఏ రీతిగా సాధ్యమవుతుంది? Then how is it possible to conduct surgery? హార్ట్కు ఇరుప్రక్కల ఊపిరితిత్తులు ఉంటున్నవి. On either side of the heart, there are lungs. ఈ ఊపిరితిత్తుల యొక్క పని ఏమిటి? What's the function of lungs? ఇది కేవలము చెడు రక్తాన్ని ప్రాణవాయువుతో నింపి దానిని పరిశుద్ధపరిచి దీనిని గుండెకు పంపి గుండె ద్వారా శరీరంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను సరఫరా చేస్తుంది. The impure blood is purified by the intake of oxygen and pumped into the heart, from which it will be supplied to the entire body. కనుక ఈ ఊపిరితిత్తులు కూడాను పని చేస్తూ ఉండినంత వరకు హార్ట్ పని చేస్తూనే ఉండాలి. Therefore, so long lungs are functional, the heart also should function. అలాంటి పరిస్థితుల్లో ఈ గుండెను ఆపరేషన్ ఏ రీతిగా చేయటం సాధ్యమవుతుంది? Under these circumstances, how is it possible to conduct heart surgery? కనుకొనే మేధావులైనటువంటి డాక్టర్స్ అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి
19వ శతాబ్దం నందు 1956వ సంవత్సరంలో ఒక మిషన్ కనిపెట్టారు. The top doctors, the intellectuals, surgeons conducted many experiments and discovered in the 19th century, in the year 1956, they discovered a machine. ఈ యొక్క యంత్రము ద్వారా, ఈ మిషన్ ద్వారా కేవలం చెడు రక్తమును తాను ప్రాణవాయువుతో నింపి దీనిని పరిశుద్ధపరచి దీనిని లంగ్స్ ద్వారా ఈ గుండెకు చేర్చి తద్వారా దేహంను పోషింపబడుతూ వస్తుంది. With the help of this machine, the impure blood is purified with the help of the oxygen, and from lungs it is passed on to the heart and thereafter to the entire body. ఈ యొక్క మిషనే గుండె చేసే పని, ఊపిరితిత్తులు చేసే పని కూడాను ఈ మిషనే చేస్తుంటాయి. It's this same machine that does the function of the heart and the lungs as well. కనుకనే దీనిని హార్ట్ లంగ్ మిషన్ చెప్తూ వచ్చారు. Henceforth it is called heart-lung machine. ఇది అనేక విధములుగా కూడాను ఈ ఆపరేషన్ యందు పూర్తి తోడ్పడుతూ ఉంటుంది. It serves, helps completely throughout the surgery. రోగికి ఈ మిషన్కు మధ్యలో ఒక ప్లాస్టిక్ ట్యూబ్స్ ఉంటుంటాయి. In between the patient and the machine there is plastic tube. ఈ ట్యూబ్స్ ద్వారా మన రక్తం అందులో చేరి దీనిని పరిశుద్ధపరిచి తిరిగి ఆ మిషనే గుండెకు సరి అయినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని అందిస్తూ వస్తుంటుంది. It is in the same plastic tube the impure blood is purified and pumped to the ఆపరేషన్ blood. జరిగేంత వరకు కూడాను ఈ మిషన్ పనిచేస్తూనే ఉండాలి. So long operation is on, this machine should function. ఇది డాక్టర్స్ అందరికీ తెలిసినటువంటి విషయమే. This is known to all doctors. కానీ ఈ రోగికి ఈ మిషన్కు మధ్యలో ఏర్పరిచినటువంటి ఈ ట్యూబ్ చాలా టైట్గా దీన్ని బిగించాలి. However, between the patient and the machine there lies the tube which has to be ఇందులో tightened. ఏమైనా కొంచెము లూజ్ అయినప్పుడు గాలి బుడగలు అందులో ప్రవేశించి తద్వారా మెదడుకు లేక గుండెకు కొంచెం ప్రమాదం కలిగిస్తుంది. If the tube is not tightened, if there is slightest loose air there, air bubbles, Air bubbles. it leads to danger of the brain and the lungs. కనుక దీని కేవలము కరెంటుతో మాత్రమే జరుగుతూ ఉంటుంది ఈ పని. Therefore, this is effected with the help of current. ఈ కరెంట్ ఏమైనా ఆ సమయంలో ఫెయిల్ అయిపోతే ఆపరేషన్ చాలా ప్రమాదం అవుతుంది. If the current fails at that moment, it certainly leads to a danger. కనుకని ఈ ప్రభుత్వం యొక్క కరెంటును మనము ఆధారం చేసుకుని ఆపరేషన్ చేయటము చాలా కష్టము. It's rather very difficult to rely on the power supply of the government and conduct surgery. కనుక దీనిని ప్రత్యేకించి ఒక జనరేటరు దీనికి ఏర్పరచుకోవాలి. Therefore, you need to have generator separately. ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నాల చేతనే మన యొక్క హాస్పిటల్ లోపల అనేక విధమైనటువంటి యొక్క విజయాలు చేకూరుతూ వస్తున్నాయి. It's because of these efforts made in this direction we could accomplish so many good results. అయితే సంభవించినటువంటి ప్రతి గుండె యొక్క జబ్బు కూడాను ఆపరేషన్ ద్వారానే నయమవుతుందనేటువంటిది చాలా పొరపాటు. It's a mistake to think that heart surgery is a solution for all heart ailments. పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని కొన్ని జబ్బులు కేవలము ట్రీట్మెంట్తో కూడాను నయమవుతుంది. Basing on the circumstances, the heart disease could be cured by treatment. ఈ నయమైనటువంటి యొక్క ఈ జబ్బు కూడాను శాశ్వతంగా నయం కాగలదా అని ప్రశ్నించుకుంటే జీవితమే శాశ్వతం కాదు. If you take it that it's a permanent total cure, you should understand the life is not permanent. సాధ్యమైనంత వరకును ప్రాణులను కొంతకాలము బ్రతికించి తద్వారా తమ యొక్క కర్తవ్య కర్మలను ఆచరింపచేయడానికి తగినట్టుగా తోడ్పడుతుంది ఈ ఆపరేషన్. This operation will help the person to live for some time, to discharge his duties. నా ఉద్దేశము అసలు రోగములకే అవకాశం కాకుండా చూసుకోవటము మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం. As per Swami's opinion, it is the prime responsibility of every man to see that there will be total prevention of ఆహార disease. విహారములు సక్రమమైనటువంటి రీతిగా ఉండినప్పుడు ఇలాంటి రోగములకు ఎట్టి అవకాశము ఉంటుండదు.
When our food and habits are perfect, there will be no scope for any disease. ఇక్కడ మానవులకు ప్రధానమైనటువంటిది ప్రోటీన్ అని, విటమిన్ అని అత్యవసరము. Here we should know the proteins and vitamins are important. ఈనాడు ప్రపంచంలో ఈ గుండె జబ్బులు, ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఏర్పడడానికి మూల కారణము ఈ యొక్క మాంసాహారము, మద్యపానముల యొక్క ప్రభావములే. Today we find so many heart diseases in this world. The main cause happens to be the meat eating and alcohol. వెజిటేరియన్ ఫుడ్ తినేటువంటి వారికి హార్ట్ జబ్బులు అన్నింత గొప్పగా అంత అధికంగా కనిపించడం లేదు. Among vegetarians, you don't find heart diseases in that proportion. ఈ వెజిటేరియన్ లోపల కూడాను ఇందులో కూడాను మితం ఉంటుండాలి. There should be limit even consuming vegetarian diet. విటమిన్ సి, విటమిన్ ఇ, ఆకు కూరలు ఇట్లాంటివి, కొన్ని క్యారెట్లు ఇలాంటివి తిన్నటువంటి వారికి హార్ట్ జబ్బులు అధికంగా రావటం లేదు. Those that take vitamin C, E, vegetables such as carrot, they will not suffer from heart disease. సాధ్యమైనంత వరకు కూడాను మానవుడు విటమిన్ సి, విటమిన్ ఇ మన దేహంలో కొంతవరకు ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. To the extent possible, we should take care that we'll have vitamin C and E. సకాలంలో మనం భుజించడానికి ప్రయత్నించాలి. We should make every effort to eat in time. ఆరోగ్యమే మహాభాగ్యము. Health is wealth. ఈ ఆరోగ్యమనే భాగ్యం లేనటువంటి వారికి ఎన్ని సౌభాగ్యములు ఉండి కూడాను ఇవి నిరుపయోగములే. Those that don't have this wealth that is the health, there's no use of any property. కనుక ఆరోగ్యమే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క బలము, ప్రధానమైనటువంటి యొక్క సంపత్తు. Therefore, health is the main strength and wealth to every man. ఈ ఆరోగ్యమును చూసుకునేటువంటి యొక్క ఆహారం నందు కొంత మితం అనేటువంటి దాన్ని మనము ఊహించాలి, దాన్ని అనుసరించాలి. We should follow certain limitations while taking food to maintain పశుపక్షి health. మృగాదులు కూడాను ఆహారం తీసుకుంటున్నవి. The birds and animals also take food. కానీ వాటికి ఈ విధమైనటువంటి యొక్క జీర్ణకోశ వ్యాధులు కానీ, హార్ట్ జబ్బులు కానీ అధికంగా లేవు. The birds and beasts do not suffer from digestive diseases nor కారణమేమిటి? heart complaints. కారణం ఏమిటి? What's the ఇది reason? ప్రాకృతమైనటువంటి సహజాహారాన్ని భుజించటం చేత వీటికి అన్ని విధమైనటువంటి యొక్క అజీర్ణ వ్యాధులు సంభవించటం లేదు. Because they consume natural food, therefore they don't suffer from digestive diseases. మానవుడు కడుపులకు దాసుడై, నాలుకకు సేవకుడై, తన కాళ్ళు చేతులకు తానే సంకెళ్ళు ధరించుకుంటున్నాడు. Man becomes a slave to his tongue and a slave to his stomach and follows his hands and legs. అనిమల్స్కు అనగా మృగములకు, పశువులకు, పక్షులకు ఈ విధమైనటువంటి యొక్క ఒత్తిడి దానికి ఏమాత్రము లేదు. Birds and animals don't have such pressure. ఈనాటి మానవుడు ఆహార విహారం యందు మితిమీరినటువంటి చేష్టల చేత మితిమీరినటువంటి యొక్క మార్గం అనుసరిస్తున్నాడు. Man is following a wrong path in respect of food and ఆహార habits. నిద్ర భయమైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని జ్ఞానం నరాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభిః సమానః. ఈ నిత్యానిత్య విషయ పరిశీలనా శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటున్నది. The food, raiment and shelter, the procreation are common between animals and human society. ఆ విచారణా శక్తి ప్రత్యేకమైనటువంటిదిగా ఉండటం చేతనే ఈ యొక్క పశుపక్షి మృగాదులకు మానవులకు ఒక విశిష్టమైనటువంటి యొక్క వ్యత్యాసం మనకు కనిపిస్తున్నది. It is this sense of discrimination that distinguishes man from animals and birds. కనుక మానవుడు ఆహార విషయములందు కొంత జాగ్రత్త వహించినప్పుడు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి యొక్క జబ్బులకు మనం గురి కాకుండా చూసుకోవచ్చు. So when we are careful in respect of food, we can save ourselves from diseases. ఈనాడు లోకములో మానవత్వం అనేటువంటి దానిని కోల్పోతున్నాం. Today in this world, there is no human value. మానవ నిర్మాణం అనేటువంటిదే విశ్వ నిర్మాణము. The development of human society is the progress of universe. మానవుడు బాగుపడినప్పుడే విశ్వం బాగుపడుతుంది. If man is refined, the entire universe will మానవుడు progress. మంచివాడైనప్పుడే సమాజం కూడాను మంచిదిగా రూపొందుతుంది. If man becomes good, society becomes good. మానవ నిర్మాణం సక్రమమైనటువంటి రీతిగా జరగవలనన్నా కేవలం బాహ్యమైనటువంటి యొక్క ఆర్థిక వైరాగ్య
లేక వైజ్ఞానిక సామాజిక విషయములందు మాత్రమే పరిణామం సంభవించిన ప్రయోజనం లేదు. The human development is not possible by merely with the external agencies, factors like economic, scientific and social aspects. దీనికి మానసిక పరిణామం అత్యవసరం. Mental transformation is essential. ఈ మానసిక పరిణామం జరిగినప్పుడే మానవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించగలడు. When there is this mental transformation, he will have full good health. ఈ మానసిక పరిణామం ఏ రీతిగా సంభవిస్తుంది? How do you expect this mental నిత్య transformation? జీవితంలో మనం భుజించే సమయం నందు కూడాను ఒక రౌద్రమైనటువంటి విషయాలు కానీ దుఃఖకరమైన విషయాలు కానీ లేక కోపతాపములకు అవకాశం ఇచ్చేటువంటి విషయాలు కానీ మనము సంభాషించకూడదు. While taking food, we should not indulge in talks that would raise our temper, the anger and agitational thoughts. భుజించే సమయంలో ప్రశాంతమైనటువంటి యొక్క మనస్సుతో పవిత్రమైనటువంటి భావములతో కొంత దివ్యమైనటువంటి యొక్క తలంపులతో మనం ఆహారం తీసుకోవాలి. While taking food, we should have mental peace and we should have all sacredness and the divine ఈ feelings. మెంటల్ టెన్షన్ అనేటువంటిది అనారోగ్యానికి కారణము. Mental tension is responsible for ill health. కనుక ఈనాటి ఆధునిక యుగమునందు భుజించే సమయమునందు కూడాను కొన్ని వికారమైనటువంటి యొక్క చేష్టలను ప్రదర్శించి ఒక విద్రుక్తమైనటువంటి యొక్క వాక్యములను అనుభవించేటువంటి యొక్క ఈ టీవీలు రేడియోలు వీడియోలు చూస్తూ మనం భుజిస్తూ ఉన్నాం. In this modern age, while taking food, we take to perverse paths such as agitational feelings on just viewing ఒకవైపున ఆహారం TV. భుజిస్తూ ఒకవైపున దృశ్యము తోపల ఒక దుష్టమైనటువంటి యొక్క దీనిని మనము పరికిస్తూ రావటం చేత మన మనస్సు కొంత మాలిన్యమారంగా మారిపోతుంది. While taking food, we watch wicked acts on TV leading to mental disturbance. మనస్సు మాలిన్యం కాకుండా చూసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort to see that mind is not మనో polluted. మాలిన్యం చేతనే అమితంగా అనారోగ్యములు ఏర్పడుతూ వస్తున్నాయి. It is this mental pollution that leads to ill health. ఈనాడు నీరు కేవలము ఒక అశుద్ధంగా ఉంటున్నాయి. Today, water is impure. ఈనాడు గాలి అశుద్ధంగా ఉంటుండాలి. Air is impure. ఈనాటి శబ్దము అశుద్ధంగా ఉంటుండాలి. There is sound pollution. భుజించే ఆహారము అశుద్ధంగా ఉంటుండాలి. There is food pollution. అన్నింటికంటే అశుద్ధము మనస్సు అశుద్ధము. The mind is totally impure now. పొల్యూషన్. The mind is polluted. కనుక ఈ యొక్క అన్ని రకములైనటువంటి యొక్క మాలిన్యం చేతనే మానవుడు అనుభవించలేనటువంటి యొక్క రోగములను అనుభవిస్తూ వస్తున్నాడు. Because of various forms of pollution, he is facing unbearable diseases. మానవుడు నిరంతరము సాధ్యమైనంత వరకు కూడాను ప్రశాంతంగా జీవించడానికి తగిన కృషి చేయాలి. Man, to the extent possible, should struggle hard జీవితంలో to lead కొన్ని peaceful ఒడిదుడుకులు life. సంభవిస్తూ ఉంటాయి. There are bound to be bumps and ఇవన్నీ jumps. కూడాను కేవలం ఒక పాసింగ్ క్లౌడ్స్. They are merely passing clouds. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు మనకు ఉద్రేకములు కానీ లేక ఉల్లాసములు కానీ రౌద్రములు కానీ అశాంతులు కానీ మనలో ఆవిర్భవించవు. When we realize this truth, there will not be disturbances or agitations or ఈనాటి restlessness. మానవుడు అతి త్వరగానే ఆవేశమునకు గురి అవుతున్నాడు. Man is disturbed, subjecting himself to anger very soon. ఈ ఆవేశం అనేటువంటిది మహా చెడ్డకు రోగము. This emotion is a big disease. ఆ ఆవేశము ఆ ప్రజెంట్ సమయంలో మాత్రమే మనకు కొంత తృప్తినిచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ క్రమక్రమేణా అది మనకు చాలా అనారోగ్యాన్ని అందిస్తుంది. This anger may give you some kind of satisfaction, but it leads to ill health. Emotion will give you ill health last. కనుక మనము భుజించే సమయం నందు కానీ ఇంకే విధమైనటువంటి కొన్ని అశాంతులు మనకు సంభవించిన సమయం నందు కానీ ప్రశాంతిగా మనము కొంత విచారణ చేస్తూ కాలమును గడపాలి. Therefore, while taking food and otherwise, we should be at peace and spend time. మానవునికి పరిపూర్ణ ఆనందం అందించేటువంటిది మూడు. Man receives total bliss out of three. అవే పి 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 మూడు పీలు. There are 3 P's. ఫస్ట్ పి ప్యూరిటీ, The first P is purity. రెండవ పి పేషెన్స్,
The second P, patience. థర్డ్ పి పర్స్వేరియన్స్. Third P, perseverance. ఈ మూడింటిని మనం సాధ్యమైనంత వరకు సాధించినప్పుడు మనం ఎట్టి రోగములకు కూడాను అవకాశం ఉండదు మనలో. When you have these three, there will be no scope for any disease. ఈనాటి మానవుడు మితిమీరిన ఆశకు గురి అవుతున్నాడు. Man is suffering from excessive desire now. తినే ఆహారం కూడాను ఒక సాత్వికమైనటువంటి ఆహారంగా ఉంటుండాలి. The food that he takes should be pious. కేవలము మాంసము, మద్యపానాదులు, సిగరెట్లు ఇలాంటి ఒక మత్తు సంబంధమైనటువంటి ఒక పదార్థములే కాకుండా Not merely the meat eating, cigarettes and intoxicating drinks. కొంత మనము సంపాదించేటువంటి యొక్క ధనమునందు కూడాను అన్యాయార్జిత ధనం కూడాను ఇందులో కొంతవరకు రోగమునకు అవకాశం ఉంటుండాలి. Money earned through wrongful means will add to the disease. ఈ అన్యాయార్జితమైనటువంటి ధనముతో మనం భుజించటం చేత మనకు అనేక విధములైనటువంటి మనకు తెలియనటువంటి వ్యాధులు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of earnings through unjustifiable methods, we suffer from disease. దీన్ని హిందీ లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు. As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పము. As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన. As is the thought, so is ఎలాంటి behavior. ప్రవర్తన అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. So behavior should be proper. ఎప్పుడు కూడాను మానవుడు వరి వరి వరి. ఎందుకు వరి చెయ్యాలి? Man worries himself all the గొప్ప time. Why? ధనవంతుడు వరి చేస్తున్నాడు, దరిద్రుడు వరి చేస్తున్నాడు. Rich man worries and also a beggar. ఈ వరికి కారణం ఏమిటి? What is the cause for worry? తృప్తి లేకపోవటమే దీనికి మూల కారణం. Dissatisfaction is the cause. ధనవంతుడు కూడాను ఎంత ధనమును సంపాదించినప్పటికీ అతనికి తృప్తి లేదు. The rich man, how much he earns, no అసంతృప్తో satisfaction. ద్విజో నష్టః. ఈ అసంతృప్తి కలిగినటువంటి వానికి అంతా నష్టములే. The dissatisfied man will face all types of loss. భుజించే సమయంలో కూడాను తాను వరితోనే భుజిస్తూ ఉంటాడు. Even while eating, he worries. ఈ వరి వల్ల ఏమైపోతుంది? తొందరపాటు అధికమైపోతుండాలి. Because of worry, he is in a hurry. ఈ వరి హరి రెండూ చేరేటప్పటికే మానవుడు కొంత ఆరోగ్యాన్ని పూర్తి కోల్పోతున్నాడు. Because of these two, worry and hurry, he loses health. కనుకనే హార్ట్ జబ్బుకు ప్రధానమైనటువంటిది వరి హరి కరి. ఈ మూడు కూడా చాలా ప్రధానము. For heart diseases, these three are responsible. Hurry, worry and curry. కరి ఫ్యాట్. Curry means fat here. ఇది చాలా ప్రమాదము. This is dangerous. అందువల్లనే హార్ట్ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్స్ చక్కగానే అడ్వైజ్ ఇస్తుంటారు, నీ వెయిట్ తగ్గించాలి అంటుంటారు. Heart specialists advise that you should reduce your weight. మన దేహం లోపల ఈ కొవ్వు పదార్థం అనేటువంటి అధికంగా ఉంటుండదు. There will not be so much of fat in our body. అంతేకాకుండా ఈ విష సంబంధమైనటువంటి టాక్సిన్స్ అంటారు, అది కూడా ఉండకూడదు. There should not be poisonous toxins within the body. అది ఒక విధమైన రక్తంతో కారది వచ్చేది. They are not the అది products of కెమికల్ blood. తో కూడినటువంటిదిగా ఉంటుంటాది. They are in combination with అది others. ఆహారంలోనే ఆ విధమైనటువంటి విషయంగా మారిపోతుంటాది. It transforms into food in the food in ఈ రెండు poison మన food దేహంలో itself. చేరి అనేక విధమైనటువంటి శ్రమలను కలిగిస్తూ ఉంటుండాలి. These two lead to all kinds of diseases. కనుక మానవుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై కొంత ఆహారాన్ని మితము చెయ్యాలి. To maintain health, man should have regulation in respect of food. 50 సంవత్సరములు దాటిన తర్వాత క్రమక్రమేణా ఆహారాన్ని తగ్గిస్తూ రావాలి. After 50, you should cut short taking food. కానీ కొంతమంది ఆహారాన్ని తగ్గిస్తారు కానీ క్యాలరీ ఎక్కువగా వస్తుంటాది. Though they reduce the quantity of food, but the calories will be more. క్యాలరీస్ కూడా తగ్గించాలి. We should reduce calories also. ఇవి తగ్గించినప్పుడే తనకు ఒక విధమైనటువంటి యొక్క హార్ట్ జబ్బు కానీ, పెరాలిసిస్ కానీ, ఐ కంట్రాక్ట్ ఒక క్యాటరాక్టిస్ కానీ చాలా హెల్ప్ చేస్తుంటాయి. When you reduce calories, you will not suffer from heart diseases. You will be also away అయ్యో, from నేను paralysis. తక్కువగా భుజిస్తున్నాను అని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాడు, 4 అప్పడాలు తింటాడు. He thinks that I'm eating little, but he takes 2 spoons of ఒక్కొక్క ghee. అప్పడము 100 క్యాలరీస్ 150 క్యాలరీస్ ఉంటాయి. But each papad gives 100-150 calories. ఈ ఆయిల్ తో చేరటం చేత క్యాలరీ అధికమైపోతుంది. Because of this oil, you'll be consuming more of calories. ఒక్క టీ స్పూన్ నెయ్యి 100 క్యాలరీస్ ఉంటుంటాయి.
1 teaspoon of ghee carries with it 100 calories. కనుక ఇది క్వాంటిటీ తక్కువగానే గాని అది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంటుంది. Quantity is less, but quality is more. కనుక ఈ విషయమంతా కూడా మనం చక్కగా విచారణ చేసి ఆహారాన్ని తీసుకోవడానికి కృషి చేయాలి. In this aspect also, we should discriminate, think well and eat. కనుకనే మానవుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై ఆహారము సాత్వికమైనటువంటిదిగాను మితమైనటువంటిదిగాను హితమైనటువంటిదిగాను ఉంటుండాలి. To maintain health, man should take food in limits, that which is delicious and acceptable. ఈనాటి మానవుని యందు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నాయి. Man is having excessive desire now. డాక్టర్స్ పేషెంట్స్ చెప్తుంటారు ఈ దురభ్యాసాలు మానమని చెప్తుంటారు. Doctors advise patients, don't Kani- have bad habits. స్మోకింగ్ మంచిది కాదు అంటారు. They say smoking is not good. డ్రింకింగ్ మంచిది కాదు అంటారు. Drinking is not good. అనగా ఏమిటి? వాటర్ కాదు, ఆల్కహాల్. Drinking, not water, alcohol. ఇది మంచిది కాదు అంటారు. They say it's not good. ఇవన్నీ వింటారు పేషెంట్స్, Patients listen to all that కానీ is said, అనుసరించడం లేదు. but they do not follow. కారణం ఏమిటి? What's the reason? ఇది ఎవరి తప్పు? Whose mistake is that? డాక్టర్స్ ది తప్పు. It is the mistake of doctors. ఏ విధంగా? How? ఇది స్మోకింగ్ మంచిది కాదని పేషెంట్కి చెప్తారు, డాక్టర్ స్మోక్స్ చేస్తాడు. They tell patients that smoking is not good, but the doctor himself ఆల్కహాల్ smokes. మంచిది కాదంటారు, ఆ డాక్టర్స్ పుచ్చుకుంటాడు. They say alcohol is not good, but doctors consume ఇవి alcohol. చెడ్డవేగిన అయితే తానెందుకు మానడు, మాకెందుకు చెప్తుంటాడు అనేటువంటి యొక్క అనుమానం చేత పేషెంట్లు అవి కూడా వారు కూడా పుచ్చుకుంటారు. The patients will have doubt if they are really bad. Why should doctor follow that? Therefore, they also change. కనుక ఈనాటి అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్ ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసముల చేత పేషెంట్స్ కూడా కొంతవరకు అనానుకూలం సంభవింపజేస్తున్నారు. Not all, but few, because of their wrong path, they lead patients in a different way. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత విద్యను గడిపినటువంటి వారు, You have had higher education. మీకు ఆరోగ్య విషయమైనటువంటి అన్ని విషయాలను కూడా మీకు చక్కగా తెలుసుకున్నటువంటి వారు, You know all regulations relating to health. కానీ మీకు అనేక విధమైనటువంటి డిగ్రీస్ అంతా కూడా వచ్చేసేసినాయి. You have lots of degrees. ఎంఎస్ఎల్ అని, ఎండి అని, ఎఫ్ఆర్సిఎస్ అని, ఎంఆర్జిఓస్ అని, ఈ విధమైన అనేక డిగ్రీస్ తెచ్చుకున్నారు. You have so many degrees, MD, MRCP and so on and so forth. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించాలి. Here we should understand a simple thing ఈ here. డిగ్రీస్ ఎవరికి వచ్చినాయి? Who got these degrees? నాకు అని నీవు అనుకుంటున్నావు. You may think I got the నీకు degree. కాదు, Degree is not for you. నీ నాలెడ్జికి వచ్చినాయి అవి. The degree is for నీ your మెమరీ knowledge. పవర్కి వచ్చినాయి అవి. It's for your memory power. నీ యొక్క స్టడీ వల్ల వచ్చినటువంటివి అవి. The degree is for your study. కాబట్టి అవి నీవి కాదు, So they don't నీ belong to you. స్టడీకి వచ్చినటువంటి డిగ్రీస్, Your study earned the degree. నీ మెమరీకి వచ్చినటువంటి డిగ్రీస్, Your memory earned the degree. నీ యొక్క మేధాశక్తికి వచ్చినటువంటి డిగ్రీస్, It's your intellect that earned the degree. అవి నీవి కాదు. They don't belong to you. నీవి ఎప్పుడవుతాయి? When do you claim ఆ చదివినటువంటి చదువులను, all this, ఆ నేర్చినటువంటి విద్యలను that education మనం acquired? ప్రాక్టికల్లో పెట్టినప్పుడు ఆ డిగ్రీ మనకు అన్వయిస్తుంది. When you translate into practice, then you can claim over the degree. నేను ఈ డిగ్రీ తీసుకున్నాను అనుకుంటున్నావు, అది నీది కాదు, చాలా తప్పది. You say నీకు that, రాలేదు అది. you say that I have the degree, you have not got it. నీ మెమరీ పవర్కి వచ్చింది, Your memory power got the degree. నీకేమొచ్చింది? What is it that you got? ఆ దానిని నీవు ప్రాక్టికల్లో పెట్టు. నిత్య జీవితం లోపల దానిని అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయి. What should you do? You try to practice what all that అప్పుడే you ఆ studied. డిగ్రీ నీకు అన్వయిస్తుంది. Then you can have every claim on the degree. కానీ ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఒక ఆధునిక యుగము లోపల చదివే చదువు కానీ, చేసే పనులు కానీ, వ్యాపారము కానీ, ఉద్యోగం కానీ, అన్ని విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను కొన్ని రకమైనటువంటి యొక్క బిజినెస్ కింద చేరిపోతున్నాయి. Today, all aspects in life, such as education, other activities have become a matter of business. ఈనాటి డాక్టర్ కూడాను ఒక వ్యాపారస్తునిగా తయారవుతున్నాడు. Doctor also has become a businessman. ఏ విధంగా? How? డాక్టర్కు త్యాగం అత్యవసరము, Sacrifice is very essential. for ప్రేమ a doctor. కరుణ చాలా అవసరము. Love and compassion are necessary. పేషెంట్ పైన ఒక జాలి దయ వారికి చూపాలి.
They should have a kind of sympathy towards the patient. కానీ కొంతమంది డాక్టర్స్ దయాదాక్షిణ్యము లేదు. Some doctors don't have any compassion or ధనమే love. ప్రధానము. Money is important. ఈ మనీ అనేటువంటి దానికోసమని తన యొక్క దివ్యమైనటువంటి విద్యను కూడాను తాను దుర్వినియోగం చేసుకుంటున్నారు. Because of his interest in money, he misuses the divine knowledge he ధనము has. కావలసినదే, Money is necessary. ధనము అవసరమే. It is essential. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ విధంగా మనం తీసుకోవాలో ఆ యొక్క విచారణ చేయాలి. But you should have this discretion. Where, when, from whom? ధనవంతుడి దగ్గర నీవు ధనం తీసుకో, From a rich man, do receive money. కానీ బీదవాడు వస్తాడు, A poor man may వాడి approach you. పరిస్థితుల ప్రభావం చక్కగా విచారణ చేసి వాడికి ఫ్రీగా పనిచేయి. You inquire his position and give him free treatment. కానీ ఈనాటిలో పరిస్థితి యందు డాక్టర్స్ ఆ విధంగా కొంతమంది అనుసరించటం లేదు. But some doctors are not following this way. పెండ్లికి పిడుగుకు ఒకే మంత్రమే. They have the same mantra, same solution, both for wedding and also thunderbolt. ధనవంతునికి దరిద్రానికి ఫీజు ఇంతే. For a rich man and a beggar, same fees ఇది సరి అయినటువంటిది కాదు. is not good. వైద్యో నారాయణ హరిహి. Doctor, వైద్యుడు నారాయణ వంటి వాడు. doctor is verily God himself. వ్యక్తి యొక్క ప్రాణములు డాక్టర్ చేతిలో ఉంటున్నాయి. The life of the patient in the hands of God. కనుక నారాయణునికి ఏ విధంగా కరుణ దయ అనేటువంటిది ఉంటుంటాదో ఆ విధమైనటువంటి కరుణ దయా ప్రేమలు వైద్యునిలో కూడాను ప్రవేశించాలి. Just as God has got compassion and sympathy, doctor also should have those qualities. ఆ దయా ప్రేమలు లేకపోయినప్పుడు మానవుడు ఈ డాక్టర్ అయి కానీ ధనమును సంపాదించి కానీ ప్రయోజనము లేదు. Without compassion and love, there's no use being a doctor or a rich man. డాక్టర్ ప్రేమతో పేషెంట్ను చూసినప్పుడు పేషెంట్ యొక్క వ్యాధి సహజంగా అర్థం వ్యాధి తగ్గిపోతుంది. When doctor treats the patient with love, half of the disease is gone. ఇది సైకలాజికల్ గా కూడా ఉంటుండాలి. This is a psychological solution. మానవునికి మన ప్రభావం చాలా ఉంటుండాలి. There's effect to the mind కనుక on అతని man. మొట్టమొదట మనోప్రభావాన్ని మొట్టమొదట మనము ప్రదర్శింప చేయాలి. Therefore, we should take into consideration the psychological point. మంచి మాటతో, With good words, నవ్వు ముఖముతో, with smiling face, ఒక విధమైనటువంటి యొక్క దయా ప్రేమతో ఆ పేషెంట్ చూస్తే వాడు చాలా నివారణ అయినట్టుగా భావిస్తాడు. if they treat the patient with compassion and love, they'll be కానీ cured. పేషెంట్ చూస్తానే రెస్ట్లెస్ గా, The moment he sees the patient, he'll be restless. కేవలం ఒక విధమైనటువంటి పదములు సరైనటువంటి రీతిగా లేక, If they don't use proper words, ముఖం కూడా పేషెంట్ దగ్గర క్యాస్ట్రాయల్ ఫేస్ గా పెట్టుకొని if they put on castor oil face in front of the పల్స్ చూస్తూ patient కూడాను while noticing the pulse, ఆ విధమైనటువంటి యాక్ట్ లేఖని చేస్తే పేషెంట్ కురింగిపోతాడు. అప్పుడే if they act naturally, patient will be naturally frustrated. పేషెంట్ ముందు నవ్వుతూ ఏమి భయం లేదు, ధైర్యంగా ఉంటుండు అని ఈ ధైర్యమైనటువంటి యొక్క గ్లూకోజ్ కాల్షియం వాళ్ళకి అందించాలి. Before patient, he should tell him, have no fear. He should give him the courage, calcium and glucose. మొట్టమొదటి కరేజ్, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. First, he should give him courage and encouragement. కానీ ఈనాటి డాక్టర్స్ కొంతమంది ఆ విధంగా ఇవ్వటం లేదు. But today, some of the doctors are not giving కనుక that. డాక్టర్స్ రోగుల యొక్క వ్యాధులు నివారణ చేయాలనుకుంటే మొట్టమొదట దయా ప్రేమలను పెంచుకోవాలి. Therefore, doctors, in order to cure the diseases, they ధనము should కంటే develop దయనే compassion. చాలా గొప్ప విలువ. Compassion is more than money. కనుక దయను పెంచుకోవాలి. Develop compassion. ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఏ విధంగా ఉండాలి? How to maintain health? ఒక చిన్న ఉదాహరణము. A small example. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఇది నాకు సాక్షి. Believe it or not, Swami is the witness. 54 ఇయర్స్ నుంచి Right from 54 ఇప్పుడు years. ఈ శరీరానికి 68. This body is age 68 now. కానీ 54 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచి కూడాను నా వెయిట్ 108, 108, 108. All these 54 long years, the weight is 108 only. ఏనాడైనా కూడాను 109 or 107 రాలేదు. No day it was neither 109 nor ఈ 107. బ్యాలెన్స్ ను మనము కాపాడుకోవాలి. We should maintain that balance. కానీ డాక్టర్స్ ఇది నమ్మరు. Doctors don't believe this. భోజనం చేయకపోయినా బోన్స్ అన్నా పెరుగుతాయి కదా అనుకుంటారు వాళ్ళు. They think even if you don't take food, bones will grow. కానీ నాలో ఆ విధంగా లేదు. కారణం ఏమిటి? నా నియమం నా నియమమే.
What is the reason? Because Swami follows his own ధనవంతుడింటికి discipline. పోయినప్పటికీ దరిద్రునింటికి పోయినప్పటికీ నేను ఎంతనో అంతనే నేను భుజిస్తాను కానీ అమితంగా నేను తీసుకోను. He may visit a millionaire or a pauper, but he will take in a నాకు limited కడుపు నొప్పి way. కానీ కాళ్ళ నొప్పి కానీ ఏ నొప్పులు కూడా నాకు లేవు. Swami has no body pains, the stomach ache or the leg pains. నా గుండె రాయి మాదిరి ఉంటుండాలి, గట్టిగా, ఏ విధమైనటువంటి ఇది లేదు. Swami's heart is very strong like a stone. నేను చేసేటువంటి పని ఎవరూ చేయలేరు. No one can work as much నేను as తిరిగేంత Swami. తిరుగుడు ఎవరు కూడా తిరగలేరు. No one can walk as much as Swami. దీనికి ఆహారమే ప్రత్యక్ష ప్రమాణం. The food is the standard and the witness. కనుక ఫుడ్, హెడ్, గాడ్, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should understand the harmony between the three, food, head and God. ఈనాటి మనము ఆహారం అనేటువంటి దాంట్లో చాలా మనం పొరపడిపోతున్నాం. We commit so many mistakes in respect of food. ఆహారాన్ని మనం మార్పు చేసుకుంటే ఎంతైనా మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. When we change our food habits, we can be healthy. దీనికి కొంత త్యాగం మనము పూనాలి. For this, we should have some sacrifice. ఈనాటి డాక్టర్స్ అందరూ కూడాను ఈ విధమైనటువంటి కొంత త్యాగం చేత పేషెంట్స్కి తగినటువంటి సహాయం గావించేటువంటి నిమిత్తమై ఈ సెమినార్ కూడాను మేము ప్రారంభించాం. Doctors have assembled here for this seminar with a sense of sacrifice to help అయితే patients. అనేక మంది డాక్టర్స్ మహా త్యాగం చేసేటువంటి వారు కూడా ఉన్నారు. There are many doctors who are men of sacrifice. ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా, ఫలవాంఛ లేకుండా పనిచేసేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు భారతదేశంలో. In this country, Bharat, there are lots and lots of people who have no desire. మీరు అనుకోవచ్చును, You may think so. మా ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుంచి కూడాను Right from the beginning of the opening of our hospital, మన భారతదేశం యొక్క our Bharat, ఆల్ ఇండియా మెడికల్ ఇది Medical Council, All India Medical Council there in Delhi, అక్కడి నుంచి అనేక మంది డాక్టర్స్ వస్తుంటారు. పాపం many doctors started visiting from there. వారు చేస్తుంటారు, రాత్రి పగలు పనిచేస్తూ ఉండేది. ఒక దినం సండే సాటర్డేలోనో వస్తుంటారు. పాపం ఎంతో సహాయం చేస్తుంటారు. They may stay on here for 1 or 2 days, but they work day and night. మన రాజగోపాలు, వేణుగోపాలు, భాను, సంపత్తు, ఇంకా అనేక మంది వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. వారంతా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. So many doctors like Dr. Venugopal, Dr. Sampath, Dr. Bhanu, they have been working a lot. వారికి ఏ విధమైనటువంటి యొక్క ఆశ కూడా లేదు. They don't have any desire whatsoever. మీకెవరికి తెలియదు, కానీ సత్యం చెప్పాలనుకుంటే వారే ఛార్జీలు వారికి వారే పెట్టుకొని కూడా వస్తున్నారు. పాపం You don't know that. To declare the truth, they bear all the travel ఛార్జెస్ కూడా మేము expenses. ఇవ్వటం లేదు. We don't pay for their travel expenses. అంత ఫ్రీగా వచ్చి పని చేస్తున్నారు. అలాంటి డాక్టర్స్ భారతదేశంలో అధికం కావాలి. They render voluntary service. Such doctors should be many in this అలాంటి country. ప్రేమతత్వం చేతనే ఆపరేషన్ జరగటం వల్ల ఇన్ని ఆపరేషన్ కూడా 100% సక్సెస్. Because all operations are conducted with spirit of love. All operations are మా successful. హాస్పిటల్ లోపల పేషెంట్స్ నవ్వుతుంటారు, పేషెంట్స్ రిలేషన్స్ నవ్వుతుంటారు, డాక్టర్స్ నవ్వుతుంటారు, నర్సెస్ నవ్వుతుంటారు. అంత లాఫింగ్ ప్లేసెస్. In our hospital, you find patients smiling, relations smiling, doctors smiling. It is a smiling place. మిగతా హాస్పిటల్లో పోతే పేషెంట్ ఏడిపే, రిలేషన్స్ ఏడిపే, డాక్టర్స్ ఏడిపే. If you go to other hospitals, you find patients crying, relations crying, doctors also cry. కాదు కాదు, మా హాస్పిటల్ నవ్వులతో పువ్వులతో నిండి ఉంటుండాలి. Our hospital is full of blossoming flowers and smiles. ఇంతే కాదు, పరిశుద్ధము అత్యవసరము. Cleanliness is very necessary. ఏ హాస్పిటల్ పోయినప్పటికీ మొట్టమొదట టాయిలెట్స్ చూస్తారు, అది చక్కగా పని చేస్తుందా లేదా అని. If you visit any hospital, you will check up toilets first, whether they are in అది working సరిగా condition. లేకుండా చనిపోతే మంచి ఆరోగ్యవంతుడు ఆ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ వానికి అనారోగ్యం ప్రాప్తిస్తుంది. If the toilets are not in working condition, even a healthy man becomes sick. కనుక మా హాస్పిటల్లో ఎప్పుడు పరిశుద్ధము అద్దం వలె ఉంటుంటారు. In our hospital, there's perfect cleanliness దీనికి like a mirror. కారణము మా సేవాదళం వారు చేసేటువంటి కృషియే. The reason behind it is the hard work rendered by Sevadal. సేవాదళం వారు ఎంతనో అప్పటికప్పటికే పరిశుద్ధం చేసి ఆసుపత్రి ఎంత అద్దం వలె తుడిచిపెడుతుంటారు. Sevadal members clean it then and there itself. ఈ విధంగా ఒక్క చేతితో కాదు,
అందరి యొక్క సహాయం కూడా ఉండిన చేతనే మా ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతున్నది. Like this, not one, many join and work. Therefore, the hospital is growing day by ఫ్లవర్ day. హారం కాదు. One flower cannot be a garland. అనేక ఫ్లవర్స్ అంతా చేరినప్పుడే హారం అవుతుంది. When many flowers join, it కాబట్టి becomes garland. డాక్టర్స్, పేషెంట్స్, వర్కర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఏకంగా చేరి పని చేస్తుంటారు. Therefore, doctors, patients, workers, technicians work together. ఈ విధంగా అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వమే మా ఆసుపత్రి యొక్క ప్రధానమైనటువంటి ప్రబోధ. The teaching of a hospital is the teaching of unity in diversity. ఈ యూనిటీ ఉండటం చేతనే హృదయాలు ప్యూరిటీగా మారిపోతున్నాయి. Because of this unity, there is purity in their hearts. ఈ హృదయములో ప్యూరిటీ కావటం చేతనే డివినిటీ ప్రవేశిస్తూ ఉంటుండాలి. Because of purity in their hearts, the divinity కనుకనే steps in. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడు కూడా మా హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాయి. Therefore, you find the manifestation of unity, purity, divinity. సర్వత్రా కూడా కావాలని మా ఆశ. Swami expects that it should be there everywhere. అందరూ కూడా వారి వారి నర్సింగ్ హోమ్ నందు కానీ వారి వారి హాస్పిటల్ నందు కానీ ఈ విధమైనటువంటి యూనిటీ డెవలప్ చేసుకోవాలి. Everyone, either in their nursing homes or hospitals, నైతిక, they have భౌతిక, unity. ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగముల యందు కూడా యూనిటీ చాలా అవసరం. In all aspects, social, moral, ethical, this unity is essential. ఈ యూనిటీ లేకపోవటం చేతనే Because of the absence of unity, ప్యూరిటీ అంతర్ధానం అయిపోతుండాలి. purity vanishes. ప్యూరిటీ లేకపోవటం చేతనే Because of absence of purity, డివినిటీ మచ్చునకైనా కనిపించదు. you don't find even a trace of divinity. ఈ యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ పట్టుకొని అల్లాడుతున్నారు. There's no unity, there's no purity, there's no divinity. We hold on to community. ఈ కమ్యూనిటీ చేర్చేటువంటిది ఈ జగత్తుకంతా ఇంత ముప్పు. It is the community that is responsible ఈ for all కమ్యూనిటీని మనం catastrophe. ఏమాత్రము దగ్గర రానివ్వకూడదు. You should never be anywhere near to that. అందరూ ఒక్కటే. All are one. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Brotherhood of man and fatherhood of God. కనుక ప్రతి డాక్టర్ కూడాను వారమునకు 2 దినములైన కూడాను ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని మనము డెవలప్ చేస్తే లోకం ఎంతో చక్కని ఆరోగ్యాన్ని పొందుతుంది. Therefore, if every doctor renders free service 2 days per week, the whole world will be ఏ fine. విధమైనటువంటి ఫీజు కూడాను మా హాస్పిటల్లో లేదు. In our hospital, కొంతమంది డాక్టర్స్ చాలా ఆశ్చర్యపడుతుంటారు. some of the doctors are surprised. ఏ విధంగా ఇది ఫ్రీగా జరపడానికి వీలవుతుంది? How is it possible to run it free of cost? ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఆపరేషన్, ఫ్రీ మీల్స్ అన్ని ఫ్రీనే. Everything offered free, free treatment, free operation, free food, everything free. ఇది ఎట్ట సాధ్యమవుతుందని సందేహిస్తారు. They doubt how is it possible ఇది to చాలా manage. పొరపాటు, చాలా పొరపాటు. It's a big mistake. నిజంగా హృదయం పవిత్రంగా ఉంటుండి పని చేస్తే ఎంతైనా సహాయం అదికదే వచ్చేస్తుంది. Truly speaking, if your heart is sacred, things will follow naturally. భారతదేశంలో హృదయ పరిశుద్ధంగా పనిచేసేటువంటి వారు లేకపోవడం చేత ధనం కూడాను మనకు తక్కువగా కనిపిస్తుండాలి. లేకపోతే మన భారతదేశము కేవలము బీద దేశం కాదు. Because of the absence of purity in their hearts in Bharat, we find the money is also, wealth also is on the డబ్బుకు మనం decline. ఏమాత్రము విచారించనక్కర్లేదు. We don't need to bother about money. మనం త్యాగభావంతో, ప్రేమ భావంతో మనం పని చేస్తుంటే డబ్బు అది అన్నపాటికి అదే వస్తుంటాయి. If we work with the spirit of sacrifice and మనం love, చేసేటువంటి money will మంచి పనిని flow. పురస్కరించుకొని అనేక మంది బ్యాంకు లోపల డబ్బు కడుతుంటారు. Watching these good activities here, many remit money in banks. భారతదేశం అనేటువంటిది మహా పుణ్యభూమి, త్యాగభూమి, యోగ భూమి, కర్మభూమి. This land of Bharat is the land of sacrifice, ఆ is the land త్యాగానికి of మనం పూనుకుంటే ఈ భోగం అనేటువంటిది ఎంతైనా అనుభవించవచ్చు. When you are prepared for sacrifice, you can enjoy the plenty and prosperity. ధనమునకు తక్కువ లేదు. There's no dearth of money. ఈనాటి మానవత్వము, జనాభా దినదినములకు పెరిగిపోతుంటుండాలి. The human population is ever on the rise today. అయితే However, మంచివారు మితంగా భుజిస్తారు. good people eat in limits. ఆధ్యాత్మిక సాధన సలిపేటువంటి వారు అర్ధ కడుపుతో భుజిస్తారు. The spiritual aspirants eat only, fill their belly half. మహనీయులు ఆకలి నిమిత్తమై భుజిస్తారు. Noble souls eat to appease their కానీ hunger. మూర్ఖులు తినే కోసం జీవిస్తారు. Foolish people live to eat. కారణం ఏమిటి? What's the reason? ఈనాడు జనాభా చాలా పెరిగిపోయింది. You find the population increasing. 1/4 మాత్రమే పని చేస్తున్నారు, కానీ 3/4 పని చేయకుండా లేజీగా కాలం గడుపుతున్నారు. 1/4 of the present population works. 3/4 of the population is lazy.
ఏ పని చేయటం లేదు. They don't do any ఈ work. సోమరత్వం అధికమైపోయింది. The laziness is more. తద్వారానే మనకు బీద దేశం అనుకుంటున్నాము. Because of that, we feel that ఈ we are poor బీదరికానికి country. కారణం కర్మ చేయకుండా పోవటమే కారణము. The reason is the laziness that is responsible for కర్మణ్యేవ poverty. అధికారస్య మా ఫలేషు కదాచారం. కర్మాధికారులు మనం You have got authority over action. కర్మను ఆచరించాలి. Take to activity. కాలమును ఒక క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు. You should not waste a moment of అప్పుడే time. మన దేశము రిచ్ దేశము. Then our country will become అప్పుడే rich. మనకు తృప్తి అవుతుండాలి. Then we'll have Who is the satisfaction. poorest man in this world? He who has much desire, he is the poorest man. Who is the poorest man in this world? He who has much desire He is who has poorest man. much satisfaction, he is the richest man. He who has got satisfaction is the richest man in the కనుక మనం world. తృప్తితో కాలం గడపడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make effort to lead life with satisfaction. కనుక డాక్టర్స్ అందరూ కూడాను తృప్తితో తమ జీవితానికి అవసరమైనటువంటి ధనమును సంపాదించవచ్చు, తప్పులేదు. కానీ మితిమీరిన రీతిగా పేషెంట్లకు ఏమాత్రము అనానుకూలములు కలిగించకూడదు. Doctors, with their satisfaction, they can earn money. Because of desire for more money, they should not put patients to suffering. ఆశలు ఉండాలి, You need to have aspirations. ధనము కావాలి, Money is necessary. జీవితం జరగాలి. Life should carry on. కానీ ఎంతనో అంత. But they should be under stipulation. మితిమీరిపోతే చాలా ప్రమాదము, తనకు కూడా దుఃఖం కూడా ఏర్పడుతుంది. But if it is in excess, you will face the danger and misery. అమిత ధనము కలిగినటువంటి వ్యక్తి కూడాను చక్కని నిద్ర కూడా రావటం లేదు. Even a rich man is not able to have sound sleep. ఈ నిద్ర లేకపోవడం చేత కూడాను కొంత వ్యాధులు సంభవిస్తున్నాయి. Because he doesn't sleep, he suffers from disease. తృప్తిగా ఉంటుంది. Be satisfied. ఈ తృప్తిని డాక్టర్స్ అనుభవించి అందరికీ పంచిపెట్టడానికి తగిన కృషి చేయాలి. Doctors should make an effort to have satisfaction for themselves and teach others too. ఈ విధమైనటువంటి న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. మనం చేసేటువంటి కర్మలు ఎందుకు కానీ, మనం సంపాదించేటువంటి ధనమునందు కానీ, మన యొక్క సంపత్తి ఎందుకు కానీ కొంత త్యాగాన్ని మనము అనుసరించాలి. In enjoying certain positions, in having the wealth and other అదే things which are అమృతత్వము, sacrificed. అదే అమృతత్వము, అదే ఇమ్మార్టాలిటీ. That confers immortality. వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? What is the way to immortality? Removal of all immoralities is the only way to immortality. Removal of all immorality is the It is way the only way to to immortality. Yes. It is the only way to immortality. Immortality. Immoralities, anger, ego, jealousy, hatred, ఇవన్నీ కూడా మనం కొంతవరకు తగ్గించుకోవాలి. Anger, ego, jealousy, hatred, we should reduce ఈనాడు those. అన్ని రంగములు ఎందుకు కూడాను In all fields, ఈ అసూయ అనేటువంటి పెద్ద వ్యాధి ప్రవేశించింది. there is a very big disease of hatred. ఒక డాక్టర్ చూస్తే ఇంకొక డాక్టర్కి అసూయ, One doctor is jealous of another doctor. ఇంకొకరిని చూస్తే ధనవంతుని చూస్తే ఇంకొక ధనవంతుడికి అసూయ, A rich man is jealous of another ఇంకొక rich man. అందమైన వాడిని చూస్తే ఇంకొక అందమైన వాడికి అసూయ. A handsome man is jealous of another one. అన్నింటి యందు కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్. There is competition in every field. ఇదే మానవునికి వచ్చినటువంటి పెద్ద రోగం. This big disease in humanity now. ఈ రోగాన్ని మొట్టమొదట నివారణ We చేసుకోవాలి. should cure this disease first. అప్పుడే మనము హ్యూమన్ క్వాలిటీస్ పెంచుకున్నటువంటి వారం అవుతాం. Then we can develop human quality. మేనర్స్, బిహేవియర్, డిసిప్లిన్, ఈ మూడింటిని మనం చక్కగా పోషించుకోవాలి. We should uphold, sustain manners, behavior and discipline. ఏది ఈ మేనర్స్? What are these manners? కాదు, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. This is what Swami says. Proper study of mankind is man. ఏమిటి ఈ మ్యాన్కైండ్? What is this mankind? థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడు ఏకం కావాలి. There should be harmony between thoughts, words and actions. ఇదే నిజమైనటువంటి ఏకత్వము. This is true unity. బయట చేసేటువంటి పనులు ఎందుకు కూడాను దీనికి సాక్షిపోతాం, కాన్షియన్స్ సాక్షిపోతాం. For all that is done outside, the conscience is witness. తృప్తిగా నీవు చెయ్యి, తప్పక అది విజయం అవుతుంది. Do it for the satisfaction of your conscience. You will ఇప్పుడు be మా successful. ఆసుపత్రి జరిగేటువంటిది దానిపైనే ఆధారపడి ఉంటుండాలి. The success of the hospital is based మేము on చేసేది this. మంచా చెడ్డ అనేటువంటిది మా కాన్షియన్సే మాకు సాక్షి. Our conscience is the witness whether what we are doing is right or ఆ wrong. కాన్షియన్స్ తృప్తి వల్లనే మా యొక్క హాస్పిటల్, మా విద్యాలయం కూడాను చక్కగా అభివృద్ధి చెందుతున్నాయి. Because of the satisfaction of the conscience, our hospital and education institutions are ఎవరేమనుకున్నప్పటికీ progressing.
whatever others may feel. ఎవరు ఏ విధంగా దీనిని ఆపోజిట్ గా సంభవించినప్పటికీ People may have negative feelings. మాకు ఏమాత్రము భయం కానీ దిగులు కానీ విచారం కానీ లేదు. We neither have a kind of anxiety or any ఇతరుల fear. పైన ఆధారపడటం లేదు. We don't depend on others. మా కాన్షియస్ మా ప్యూరిటీ పైన మేము ఆధారపడుతున్నాం. We depend on our conscience and purity. మా ప్యూరిటీ చక్కగా ఉండినప్పుడు ఎవరేమి దీనిని కదిలించడానికి వీలు కాదు. So long there is purity within us, none can అదే change. మానవుని యొక్క క్వాలిటీ. That is the quality of man. ఇంకా మిగిలినవన్నీ క్వాంటిటీస్. All the rest amounts ఈ to quality. క్వాంటిటీస్ ఎన్ని ఉండి ఏం ప్రయోజనం? క్వాలిటీ ఒక్కటి చాలు. What is the fun of having quantity? Quality is Why enough. barrels of donkey milk, 1 teaspoon of cow milk is useful. Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough? అదే మా క్వాలిటీ. That is our quality. దానిపైన మేము ఆ శ్రమ చేస్తున్నాము, దానిపైన మేము కృషి చేస్తున్నాము, దాని వల్ల అభివృద్ధి పరచడం కోసమనే మేము ఇన్ని విధమైనటువంటి ప్రచార ప్రబోధములు సలుపుతున్నాము. We rely on this, we work for this, we teach and propagate on this. ముఖ్యంగా డాక్టర్స్ కు ఆధ్యాత్మిక విశ్వాసం కలగాలి. For doctors, they should have spiritual faith. అప్పుడే ఇది మానసిక పరిణామం కూడా సంభవిస్తుంది. Then mental transformation is possible. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? What is spirituality? పూజలు చేయటము, దైవారాధన చేయటము ఇవి మాత్రమే కాదు. They are not acts of worship, no. మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ అనిమల్ క్వాలిటీస్ దూరం చేయాలి. To get away from animal qualities is అదే నిజమైన spirituality. ఆధ్యాత్మికము. That is true spirituality. ఈ దుష్టభావములు దూరం చేయాలి. Get away from bad thoughts. ఈనాడు మానవత్వం ఏ విధంగా మారుతుందంటే మంచిలో కూడాను చెడ్డనే చూస్తున్నారు కానీ చెడ్డలో కూడాను మంచి చూడటం లేదు. The human quality today is such, they see bad in good things also. కనుక మానవుడు చూడవలసింది ఏమిటి? చెడ్డ దాంట్లో కూడా మంచిని చూడాలి. What man should do is, he should see good things కానీ even in bad. దురదృష్టవశాత్తు ఈనాడు మానవులందరూ కూడాను మంచిలోనే చెడ్డ చూస్తున్నారు కానీ చెడ్డలో ముంచినటువంటి మంచిని చూడటం లేదు. But unfortunately, the humanity will find ఇదే మానవుని యొక్క ఒక దురహంకారమును కానీ దురాశకు కానీ లేక ఒక అసూయకు కానీ మూల కారణం. this is responsible for ego, avarice and disappointment. కనుక డాక్టర్స్ మీరు అనేక విధమైనటువంటి అనుభూతులు కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతులందరూ కూడాను ఎన్నో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఇందులో ప్రవేశించారు. Many doctors are present here with all the richness of their experience. మీ శక్తి సామర్థ్యములను, Your capacities, మీ యొక్క చదివినటువంటి యొక్క చదువుల యొక్క శక్తిని కూడాను సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి. make proper use of your study. దేశములు ఏవైనా కావచ్చు, You may belong to any కాలం country. ఏదైనా కావచ్చును, It may be any వ్యక్తి ఎవరైనా కావచ్చును, It may be any person. కానీ భావం మాత్రం ఒక్కటి. But there should be అదే one feeling. సద్భావము. That's good feeling. ఆ సద్భావము భగవత్ అనుగ్రహం వల్లనే ప్రాప్తిస్తుంది. You'll have good feelings because of God's grace. కనుక యూనిటీ ఇన్ ప్యూరిటీ, డివినిటీ, Therefore, unity and purity that leads to divinity. ఈ మూడింటిని మాత్రము మనం డెవలప్ చేసుకోవాలి. We should develop these three. తర్వాత అండర్స్టాండింగ్ చక్కగా చేసుకుంటే అడ్జస్ట్మెంట్ ఈజీగా అయిపోతుంది. Further, when there is understanding, there will be adjustment. అన్నింటి ఎందుకు మిస్అండర్స్టాండింగ్. In every field, there is ఇది misunderstanding. మరింత పెద్ద జబ్బు. It's a very big disease. అది మంచిది కాదు. It's not good. ఈ మిస్అండర్స్టాండింగ్ లోపల పెట్టుకొని అడ్జస్ట్మెంట్ ట్రై చేస్తే అది డ్రై అయిపోతుంది. With this misunderstanding, you cannot have adjustment. It becomes futile, dry. కనుక అండర్స్టాండింగ్ మంచిదిగా చేసుకోండి. Have perfect understanding. అందరూ అన్నదమ్ముల వలె జీవించాలి. All live like brothers. ఈ పేషెంట్స్ కూడాను మనవారిగా మనం భావించాలి. Consider patients as your own. వారికే కాదు జబ్బు ఈనాడు మనకు ఎప్పుడు వస్తుందో ఏమో. They not only suffer from disease, we may have in our జబ్బు turn. కోటిస్తుడు కూటిపేద అనేటువంటి వ్యత్యాసం చూడదు. Disease has no distinction. ఎవరికైనా రావచ్చును. Anyone may suffer. కనుక వారిని మనం దయతో చూచినప్పుడే మనల్ని ఇతరులు దయతో చూస్తారు. If we are compassionate towards others, we will be also treated కనుక మనం likewise. దయతో చూచి With all compassionate treatment, ఈ దయను ఇతరులు కూడా పంచిపెట్టడము చాలా అవసరం. we should share this compassion with others. కనుక ఈ 3 దినములు These 3 days, ఈ చేరినటువంటి డాక్టర్స్ అంతా కూడాను all doctors assemble here సరి అయినటువంటి యొక్క భావములు కలిగి with good feelings. దీన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, ఈ జగత్తులో రోగములు లేకుండా హార్ట్ జబ్బులు రాకుండా ఉండేదానికి ఏది మనము తగినటువంటి ఉపాయము అని దీన్ని కనిపెట్టడానికి తగిన కృషి చేయాలి. They should make every effort to discover how to give a total cure to heart diseases అది and to prevent. ప్రధానమైనటువంటి ఆశ. That's the main objective. ఎవ్వరు కూడాను ఈ జబ్బులకు గురి కాకూడదు. No one should suffer from these diseases.
అలాంటి రీతిగా మీరందరూ కలిసి దీనికి తగినటువంటి నిర్ణయాన్ని ఈ 3 దినముల లోపల చేయగలరని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Swami expects you to deliberate on these aspects and come to certain conclusions and implement. Swami blesses you all and brings his discourse to a close.